అందరికీ నమస్కారం. నా పేరు భావన. నేను డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చదువుతున్నాను. ఈరోజు నేను చేయబోయే వంటకము సాబుదానా వడ. దానికి కావాల్సిన పదార్థములు: నానబెట్టిన సాబుదానా, ఉడకపెట్టిన ఆలుగడ్డ, కారం, పసుపు, ఉప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు చిన్నగా తరిగిన కొత్తిమీర. దీన్ని తయారు చేసే విధానం: ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన సాబుదానా వేసి, ఉడకపెట్టి స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ వేసి కొంచెం కలపాలి. ఇందులో తగినంత కారం, పసుపు, ఉప్పు మరియు పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల అన్నీ దీనికి కలిసిపోతూ ఉంటాయి. ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ కారం, ఉప్పు అనేటివి దానికి పట్టుకొని ఉంటాయి. మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్నగా ఉండల్లాగా చేసి ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి. ఇలా మనం రౌండ్గా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. మన ఆయిల్ కూడా వేడెక్కింది. మనం ఇప్పుడు ఈ వడల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన వేడి వేడి సాబుదానా వడ రెడీ అయింది. ఇప్పుడు మనం సాబుదానా వడని ప్లేటింగ్ చేసుకుందాం. సాబుదానా వడలో కెచప్తో తింటే బాగుంటాయి. వేడి వేడి సాబుదానా వడ రెడీ. దీన్ని మనం టమాటా కెచప్ లేదా చిల్లీ కెచప్లో తినొచ్చు. థ్యాంక్ యూ. క్రిస్పీగా చాలా బాగుంది.